స్టాండ్ పాలసీ అని చెప్తున్నారు, మీరేంటి డెలివరీ ఛార్జెస్ తీసుకుంటున్నారు అని చెప్పి. నాకు ఫ్రీ వైద్యం దొరుకుతుందని ఒక హాస్పిటల్కి వెళ్తాను, ఎన్నో వేలు ఖర్చు పెడితే కానీ దొరకని వైద్యం ఫ్రీగా దొరుకుతున్నప్పుడు నేను ఆఫ్టర్ ఆల్ మెడిసిన్ కొనుక్కోలేనా? కొన్ని వందలు పెట్టుకొని, ఒక 100-200 పెట్టుకొని మెడిసిన్ కొనుక్కోలేనా? అలాంటిది ఈ పాలసీ కూడా. సో ఈరోజు ఇబ్బంది పడిన ఎవరైనా సరే వాళ్ళందరికీ తెలుసు, ఈరోజు ఈ పాలసీ వల్ల వాళ్ళకి నెత్తి మీద పాలు పోసినట్టే. వాళ్ళు ఈరోజు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్న వాళ్ళు 2 ఇళ్ళు కట్టుకుంటారు, ఒక వ్యాపారం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు 2 వ్యాపారాలు పెట్టుకుంటారు. పక్క రాష్ట్రం వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రం వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అటు రాష్ట్రం బెనిఫిట్ అయితే, అటు ప్రజలు బెనిఫిట్ అవుతుంది. ఇంత మంచి జరుగుతుంటే ఇంకా సిగ్గుసరం లేకుండా యూట్యూబ్లో కూర్చొని, లేకపోతే సాక్షి ఛానల్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళు నోటుకు వచ్చినట్టుగా ఈ పాలసీ వల్ల ఏం బెనిఫిట్ ఉంది, రాష్ట్రం వెనక్కి పడిపోతుంది, లేకపోతే జనాలకి ఇంకా ఎక్కువ వెల్ఫేర్ ఇవ్వటం ఎందుకు, ఇది అసలు ఫ్రీ పాలసీయే కాదు అని చెప్పి పిచ్చి వాగుతున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఇది రాష్ట్రానికి బెనిఫిట్ లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది అసలు చేపట్టే వాళ్ళే కాదు. ఇదేదో